ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల పేరుతో విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. లాలపేటలో వారు ఈరోజు మాట్లాడుతూ సర్కార్ బడులను బలోపేతం చేయాలని, విద్యకు రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 నుంచి 26 వరకు ప్రభుత్వ బడుల పరిశీలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న విచ్చలవిడి దోపిడీని అరికట్టాలని, అదేవిధంగా సర్కారు బడులను బాగు చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 18 నుంచి 25 తారీఖు వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులను కాపాడాలనే డిమాండ్ పేరుతో ప్రభుత్వ బడుల పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ బడులను కాపాడాలనే పేరుతో జరిగే ఈ కార్యక్రమంలో పేరెంట్స్, ప్రజా సంఘాలు, మేధావులు ప్రతి ఒక్కరూ ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము తల్లిదండ్రులకు కానీ మిగతా ప్రజా సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక పక్క ప్రభుత్వమేమో ప్రైవేట్ స్కూళ్లలో అత్యధిక ఫీజులు వసూలు చేసిన, ప్రైవేట్ స్కూళ్లలో యూనిఫాము, డ్రెస్సులు, బుక్స్ ఇతరత్ర పేర్ల మీద అమ్మినా వాటి మీద చర్యలు తీసుకుంటామని జీవో జారీ చేసింది. కానీ ఇలా గవర్నమెంట్ ఏం చేసిందంటే అట్లాంటి జీవోలు కేవలం కాగితాలకే పరిమితమైంది. ఇప్పటికి చాలా బరితెగించి చాలా నిర్భయంగా ప్రైవేట్ స్కూళ్లు విచ్చలవిడిగా స్కూళ్లలోనే దుకాణాలు తెచ్చి ఇలా విచ్చలవిడిగా వ్యాపారం కొనసాగుతుంది. కాబట్టి విద్యాశాఖ అధికారులు ఎక్కడ కూడా తనిఖీలు నిర్వహించకుండా, వాళ్ళపైన దాడులు నిర్వహించకుండా ప్రైవేటు పాఠశాలలకు ఒత్తాసు పలుకుతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి వ్యాపారం చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్